గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం. ఈరోజు మాట్లాడబోయే అద్భుతమైన మాట, చాలామంది యవ్వనస్తులు అడిగిన మాట. నా పాస్ట్ రిలేషన్షిప్ గురించి నేను చేసుకోబోతున్న వ్యక్తికి నేను చెప్పచ్చా, లేదా పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తతో కానీ నా భార్యతో కానీ చెప్పచ్చా, లేదా దీన్ని దాచిపెట్టడము మంచిదా? నా పెళ్లి చేసుకున్న వ్యక్తితో నేను అన్ని షేర్ చేసుకోవాలి కదా, దాచిపెట్టాలా, చెప్పాలా, చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి అని చాలామంది యవ్వనస్తులు అడిగిన ప్రశ్న. ఈరోజు వాక్యానుసారముగా నేను మీ దగ్గరికి ఆన్సర్ ఇవ్వడానికి వచ్చాను. మొట్టమొదటిగా, దేవుడు మనని రోబోట్స్ లాగా క్రియేట్ చేయలేదు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అని వాక్యంలో ఎక్కడ కూడా ఎస్ ఆర్ నో ఆన్సర్ ఉండదు. దేనికైనా మీకు తెలివి జ్ఞానము ఇచ్చాను, దాన్ని బట్టి మీరు ఎలా డిసైడ్ అవ్వాలో తెలుసుకోండి అని దేవుడు మనకి వివేచన జ్ఞానము గురించి సామెతల్లో మాట్లాడతాడు. ఆల్వేస్ వాక్ ఇన్ విజ్డమ్. తెలివితో ఎక్కడ ఎలా ఎవరితో మాట్లాడాలో తెలుసుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా చెప్పాలో జ్ఞానము మనకు ఉండాలి. అన్ని విషయాలు సరైన సమయం కాదు, సరైన సమయం అన్ని సమయాలు కావు. కాబట్టి దీనికి ఈరోజు మీకు చెప్పబోయే మాట వాక్యానుసారంగా. మొదటిగా, పాస్ట్ రిలేషన్షిప్ గురించి చెప్పాలా అని అన్న వారితో ఈ సమాధానము. యెషయా గ్రంథము 43:18-19 వరకు నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, మీ జీవితంలో ఆ వ్యక్తి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి కానీ, ఆ పాస్ట్ రిలేషన్షిప్ మీకు పని చేయలేదని కానీ మనందరికీ తెలిసింది ఏంటంటే అది పాస్ట్ అని, అది గతించిందని, జరిగిపోయిన సంగతని. ఇక దాని గురించి మీరు గుర్తు చేసుకోవటము దేవుని చిత్తము కాదు, జ్ఞాపకం చేసుకోవటం దేవుని చిత్తము కాదు, దాన్ని తలంచుకోవటం దేవుని చిత్తము కాదు. అది తలంచుకొని మళ్ళీ నూతన కార్యము దేవుడు చేసిన దాన్ని కూడా స్పాయిల్ చేయటము దేవుని చిత్తము కాదు. చాలామంది ఏం చేస్తారు, పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి అన్నీ తెలిసిపోవాలి, అన్నీ చెప్పేసే నేను జీవితాన్ని గడిపేయాలి, అన్నీ తెలుసుకోవాలి తను అని ఇప్పుడిప్పుడే కొత్త జీవితం జ్ఞాపకార్థముగా స్టార్ట్ చేస్తున్న వ్యక్తికి బ్రెయిన్ అంతా స్పాయిల్ చేసేస్తారు. అప్పుడు వెంటనే ఆ అబ్బాయికి అనుమానం స్టార్ట్ అవుతుంది, నీ పైన ట్రస్ట్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతుంది. నేను నమ్మటం కానీ, నీ ఫోన్ చెక్ చేయటం కానీ, ఇవన్నీ చేయటం మొదలు పెడతాడు. రిలేషన్షిప్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ప్యూరిటీ ఆఫ్ ట్రస్ట్ అండ్ లవ్, నాట్ విత్ ట్రస్ట్ ఇష్యూస్. సో పాతవి గతించను. ఎవరి జీవితంలో పాస్ట్ ఉండదు, అందరి జీవితంలో పాస్ట్ ఉంటుంది. ఇదిగో పాతవి గతించను. నూతనమైన కార్యం దేవుడిని జీవితంలో చేస్తున్నప్పుడు పాతవి జ్ఞాపకం చేసుకోక, గుర్తు చేసుకోకు, నువ్వు గుర్తు చేసుకోకు. పక్కన వానికి చెప్పి ప్రతిరోజు నువ్వు ఒకేసారి చెప్పి మర్చిపోదామని నువ్వు అనుకుంటావు. నువ్వు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు జీవితకాలం ఆయన గుర్తుపెట్టుకొని నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. నేను నీ పాత అబ్బాయి అంత ప్రేమించనేమో, పాత అబ్బాయికి వండి పెట్టినట్టు నాకు వండి పెట్టట్లేదు, పాత అబ్బాయికి ఇచ్చిన గిఫ్ట్ నీకు నచ్చలేదేమో, ఇవన్నీ కూడా జీవితకాలం అంతా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి అయినా ఆ అమ్మాయి అయినా ఇటువైపు నుంచి నీకు ట్రస్ట్ ఇష్యూస్ రావటం మొదలు పెడతాయి. ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ టు నెవర్ షేర్ యువర్ పాస్ట్ విత్ ఎనీబడీ. ఒకవేళ ఆ ఇష్యూ చెప్పాల్సిన ఇష్యూగా నీకు అనిపిస్తే, అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు ఎలాగైనా తెలిసిపోతుంది, నేనే చెప్తే సరిపోద్ది కదా అని అనుకున్నప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్, మినిమం ఇన్ఫర్మేషన్, స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో తెలియాలి కాబట్టి తెలిస్తే బాగుంటుందని చెప్తే సరిపోతుంది. నువ్వు లోతంతా తవ్వి, పాతమంతా తవ్వి, గతమంతా తవ్వి, ఇలా జరిగింది, నేను అలా ఉండేదాన్ని, అలా ఇచ్చాను, ఈ గిఫ్ట్ ఇచ్చాను, అలా నేను ఉన్నాను, ఇక్కడ తిరిగాను, అవన్నీ చెప్పాల్సిన పని లేదు. స్మాల్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ చెప్పాలనుకుంటే, ఎస్ ఐ వాజ్ ఇన్ అ పాస్ట్ రిలేషన్షిప్, ఈ వ్యక్తితో కొన్ని సంవత్సరాలు ఉన్నాను, కానీ మాకు పడలేదు, లేదా ఈ విషయంలో గొడవైంది, విడిపోయాం, అంతవరకు చెప్తే చాలు. అంతకు మించి నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఆ వ్యక్తి తెలివి గలవాడు, నేను అర్థం చేసుకుంటాడు, చాలా మెచ్యూర్ మనిషి అయినప్పుడే ఈ విషయాలు కూడా చెప్పాలి. అసలు చాలా డౌట్ఫుల్ వ్యక్తి, ఈ అబ్బాయికి ఏది చెప్పినా ప్రశ్నిస్తాడు, డౌట్ఫుల్గా ఉంటాడు అన్నప్పుడు మీ అబ్బాయి గురించి తెలుసుకోకుండా ఏం చెప్పకండి. వెయిట్ అంటిల్ యూ గెట్ మ్యారీడ్, వెయిట్ ఫర్ ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ యూ గెట్ మ్యారీడ్. ఆ అబ్బాయి గురించి తెలుసుకున్న తర్వాత, లేదా ఆ అమ్మాయి గురించి తెలుసుకున్న తర్వాత కొన్ని రోజులు గడుస్తూ ఉంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ ఏంటి, ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంటి, ఒక విషయానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఒక విషయం చెప్తే దాన్ని తిరిగి మన పైన
మన పైన ఖండిస్తారా, మనని జడ్జ్ చేస్తారా, ఒక చిన్న చిన్న విషయాల పైన నువ్వు గమనించి అప్పుడు ఈ విషయం తీసుకుంటాడో లేదో నువ్వు తెలిసి అప్పుడు చెప్పటము మేలు. పెళ్లి కాకముందు, ఏం తెలుసుకోకముందు, మరి ముఖ్యంగా అరేంజ్ మ్యారేజ్ అయితే ఐ డోంట్ రికమెండ్ యూ అట్ ఆల్ దట్ యూ షేర్ యువర్ పాస్ట్ విత్ ద పర్సన్. నీకు అబ్బాయి గురించి ఏం తెలీదు, వెంటనే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకుంటే తల్లిదండ్రులతో సహా నిన్ను హింసించటం, వేధించటం, బాధించటము జరుగుతుంది. కనుక మీరు ఆ విషయం చెప్పొద్దు. ఇంకొక వాక్యం మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కిటమైన ప్రేమ గలవారై యుండిడి. దేని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏ పాపం చేసినా మనం ఆయన ఎదుట మారు మనసు పొంది వెళ్ళినప్పుడు మన ప్రతి పాపాన్ని ఆయన కప్పివేసి ఆయన రక్తముతో మనల్ని నింపివేస్తాడంట. అదే విధముగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారు మారు మనసు పొంది నీ ఎదుటకు వచ్చినప్పుడు పాతది మర్చిపోండి, కప్పేసేయండి, మీరు కవర్ చేసేసేయండి. ఎప్పుడు మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ రిలేషన్షిప్లో మళ్ళీ ఎప్పుడు కూడా ఆ వ్యక్తితో నువ్వు అలా చేసావు, నువ్వు అలా చేసి ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావు అని జ్ఞాపకం ఎప్పుడూ చేయకండి. ప్రేమ ప్రతి పాపమును కప్పును అని రాసుంది. మీ ఎదుట వారు చేసిన పాపాన్ని కప్పివేసే హృదయము నీకు నాకు కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పాపాన్ని గుర్తు చేసి ఖండిస్తున్నావా? అయితే వాక్యంలో రాసుంటుంది, నువ్వు ఖండిస్తే నువ్వు ఖండించబడతావని. మనం దేవుడి ఎదుట కృపను కోరుకుంటున్నాము, మనము కూడా అదే కృపను ఇవ్వటానికి ఇష్టపడాలి. సో మనము ప్రతి పాపాన్ని కప్పివేద్దాము. వారు చేసిన పాత గతాన్ని కానీ జ్ఞాపకాన్ని కానీ అన్ని పూడ్చివేసి కొత్త రిలేషన్షిప్, కొత్త జ్ఞాపకం, ఇదిగో నూతన కార్యము నేను చేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన కార్యము నూతన కార్యంగానే నడవండి. నూతన కార్యానికి పాత గతాన్ని కలపకండి. కొత్తది కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొత్త జీవితాన్ని, కొత్త రిలేషన్షిప్ని మీరు పరిపూర్ణంగా ఎంజాయ్ చేయాలంటే పాతవి కప్పిపెట్టి కొత్త జీవితాన్ని, కొత్త గుణ లక్షణాలతో, పాతవి మీరు ఏ కారణాలతో విడిపోయారో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం తెలుసు. ఏ గుణ లక్షణాలు మీలో ఉన్నవి దాన్ని విడదీసాయో మీకు తెలుసు. ఆ గుణ లక్షణాలు మళ్ళీ తిరిగి నూతనమైన ఈ రిలేషన్షిప్లో మీరు తీసుకొని రాకుండా, మీ గుణ లక్షణాల వల్ల ఈ కొత్త కార్యాన్ని మీరు విడగొట్టుకోకుండా నూతనమైన గుణ లక్షణాలతో, దేవుని ప్రేమతో, దేవుని కృపతో మీరు ఈ కొత్త జీవితాన్ని కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం అర్పిస్తున్నాను. ఈ ఉదయకాలము మాట్లాడిన ఈ చక్కటి మాటలను ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. అయ్యా, ఈ బిడ్డ ఈరోజు నేర్చుకుంటుంది అయ్యా. పాతవి చెప్పాలా వద్దా అన్న విషయము మీరు వివరణగా ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. తెలివి, జ్ఞానము, వివేచనను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ సమయంలో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అన్న జ్ఞానము మాకు దయచేయండి అయ్యా. ఈ బిడ్డ కొత్త రిలేషన్షిప్లో అడుగు పెట్టుచుండగా నూతన జీవితము, నూతన కట్టడలు తన జీవితంలో కలుగుటకు సహాయం చేయండి అయ్యా. ఈ రిలేషన్షిప్ విడిగిపోకుండా అయ్యా ఎల్లప్పుడూ నీ సాదృశ్యముగా ఉండుటకు, కలిసి కుటుంబముగా వీరు నిన్ను ఆరాధించుటకు అయ్యా జతపరచండి, వివాహాలు జరిపించండి, గొప్ప స్వాస్థ్యముగా మీరు ఏర్పరచుకోండి. కలుసున్న కుటుంబాలు విడదీయకుండా ప్రతి సమస్యలు దూరం చేసి భర్తను భార్యకు దగ్గర చేయండి, భార్యను భర్తకు దగ్గరగా చేయండి. కలిసి కుటుంబాన్ని కట్టమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ వాక్యం నేను దీవించినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.